హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. నవల స్రవంతిలో ఈరోజు నుంచి మరో చక్కటి మీకు నచ్చే మీరు మెచ్చే నవలను ఆడియో సీరియల్గా మీకు అందించబోతున్నాను. మరి ఈ రోజు నుంచి నేను అందించబోతున్న ఆడియో సీరియల్ యండమూరి వీరేంద్రనాథ్ గారి ఆఖరి పోరాటం నవల. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. యండమూరి వీరేంద్రనాథ్ గారి ఆఖరి పోరాటం నవల ఆడియో మొదటి భాగం. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, 6వ అంతస్తు. మిగతా ఆఫీస్కి దానికి తేడా ఉంది. ఆఫీస్ అంతా అందరూ తిరగొచ్చు, కానీ ఆ అంతస్తు మాత్రం ఉన్నతాధికారులకి, సిబిఐ ఆఫీసర్లకి మాత్రమే పరిమితం. పూర్తి ఎయిర్ కండిషన్డ్ చేయబడిన విశాలమైన ఆ వరండాలో గోడలకి కంప్యూటరైజ్డ్ ఇనుప బీరువాలు తాపడం చేయబడి ఉన్నాయి. ఒక్కొక్క ఆఫీసర్కి ఒక్కొక్క కోడ్ నెంబర్ ఇవ్వబడుతుంది. అది మాత్రమే వారికి సంబంధించిన బీరువా తెరుస్తుంది. తమ పరిశోధన తాలూకా రిపోర్ట్లన్నీ వాళ్ళు అందులో దాచుకుంటారు. వాటిని వెల్లడి చేయవలసిన అవసరం వారికి లేదు. లిఫ్ట్ 6వ అంతస్తులో ఆగింది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ సిబిఐ బయటకు రాగానే దాని తలుపులు మూసుకుపోయాయి. ముఖద్వారం దగ్గర గార్డ్ సెల్యూట్ చేశాడు. దాన్ని స్వీకరించి లోపలికి అడుగు పెట్టగానే గార్డ్ తలుపు మూశాడు. లోపల బాగా చలిగా ఉంది. పొడవాటి గది, బ్యాంకులో లాకర్ల మాదిరి ఇనుప బీరువాలు. తనకి సంబంధించిన అర దగ్గర నిలబడి డిప్యూటీ కమిషనర్ 3 బటన్స్ నొక్కగానే కంప్యూటర్ తన పని ప్రారంభించింది. 786. క్యాచ్ వర్డ్ ప్లీజ్, కంప్యూటర్ అడిగింది. బంగాళాఖాతం. లోతెంత? 76,184 అడుగులు. కంప్యూటర్ సంతృప్తి చెందినట్టు తలుపు తెరుచుకుంది. అందులో ఉంది రెడ్ ఫైల్. దేశాన్ని దోచేసే అత్యంత క్లిష్టమైన కేసుల్లో అతి దారుణమైన మేధావంతులైన నరరూప రాక్షసుల కోసం మాత్రమే వాడే ఫైల్. దాదాపు 2 సంవత్సరాలు ఒంటరిగా పరిశోధించి, 3వ కంటికి తెలియకుండా ఎన్నో విషయాలు శోధించి, ఒక్కొక్క పేజీ చొప్పున నిర్మించుకుంటూ వచ్చిన ఫైల్. ఆ రోజు దాని విషయాలు అందరికీ వెల్లడి చేయబడతాయి. సిబిఐ ఆఫీసర్లందరూ అలర్ట్ చేయబడతారు. 4వ అంతస్తులో మరో 10 నిమిషాల్లో జరగబోయే మీటింగ్లో తను వెల్లడి చేయబోయే విషయాలు బాంబుల్లా పేలబోతున్నాయని డిప్యూటీ కమిషనర్కి తెలుసు. దేశ ప్రజలు ఎంతో గౌరవప్రదంగా చూసుకునే ఒక వ్యక్తి గురించి 2 సంవత్సరాలుగా అదే జీవిత లక్ష్యంగా నిర్మించుకుంటూ వచ్చిన ఫైల్. దాని వివరాలు ఈరోజు మీటింగ్లో వెల్లడి చేయబడతాయి. డియర్ ఫ్రెండ్స్, డిప్యూటీ కమిషనర్ చెప్పడం ప్రారంభించిన ఆఫీసర్లు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. డీసీ చేతుల్లో ఉన్న ఎర్ర ఫైల్ని చూసినప్పుడే కలకలం రేగింది. డిపార్ట్మెంట్లో ఉన్న 4-5 కన్నా ఎక్కువ రెడ్ ఫైల్స్ లేవు. క్రైమ్ స్థాయిని బట్టి నీలం, పసుపు, నలుపు ఇలా ఫైళ్లు ఏర్పాటు చేస్తారు. దేశానికి అత్యంత ప్రమాదకరమైన టెర్రరిస్టులకి, స్మగ్లర్లకి మాత్రమే రెడ్ ఫైల్ ఉపయోగించడం జరుగుతుంది. అయినా దేశం మొత్తం మీద అలాంటి క్రిమినల్స్ 4-5 ఉన్నారు. 2 లాకప్లో, 1 పంజాబ్లో, మరొకడు స్వీడన్లో. ఇంతకాలానికి మళ్ళీ మరొక ఫైల్. ఎవరా వ్యక్తి? ఆఫ్రికా దేశపు అరుదైన అత్యంత ప్రతిష్టాకరమైన ఆల్మండ్ జింక చర్మానికి చైనా దేశపు కళాకారులన్నిల లేసుల ముఖమల్ బట్ట మీద పరివేష్టితుడే కూర్చొని ఉన్నారు అనంతానంత స్వామి. గోపురాకారంలో 15 అడుగుల ఎత్తున ఆ విశాలమైన హాలులో ప్రతి గోడ ఒక అద్దంలా మెరుస్తుంది. జింక చర్మపు చివర్లే అమర్చిన రత్నాలు గాలికి నెమ్మదిగా కదులుతున్నాయి. ఎదురుగా ఉన్న బెల్జియం అద్దంలో ఆ గది శోభ ద్విగుణీకృతమవుతోంది. దక్షిణ భారతదేశపు శిల్పుల ఎంతో ఏకాగ్రతతో చెక్కిన శిల్పాలు ఆ గది స్తంభపు గోడలకి కొత్త వన్నె తెస్తున్నాయి. స్వామి కూర్చున్న మండపపు పైభాగంలో ఉన్న జపనీస్ షాండ్లియర్ రకరకాల కాంతుల్ని విరజిమ్ముతుంది. ప్రాచీన రోమన్ సంప్రదాయపు పాత్రల్లో సుగంధ ద్రవ్యాలు ఎక్కువ ఉన్నాయి. మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలు ఆ గదికి తమ అంశనిచ్చాయి. ఒక కాలు ముందుకు చాచి, ఒక కాలు మడిచి, ఒక చెయ్యి ఒళ్ళో పెట్టుకుని టీవీగా కళ్ళు సగం మూసి కూర్చొని ఉన్నాడాయన. ఒక అంగన నెమలిపించెంతో ప్రశస్తమైన మైసూరు గంధాన్ని ఆయన భుజాలకి రాస్తోంది. మరొక లలన ఆయన కనుబొమ్మల్ని తీర్చిదిద్దుతోంది. ఒక నితంబిని పళ్ళెంలో కాళ్లు పెట్టి కడుగుతోంది. మరొక అన్నుల మిన్న వింజామర వీస్తోంది. 5 నిమిషాల్లో సేవ పూర్తయింది. ఆయన లేచాడు. ఆజానుబాహుడు, అరవింద దళాక్షుడు. ఆయన నడుస్తుంటే అంగనలు నమ్రతగా పక్కకి తప్పుకున్నారు. విశాలమైన కారిడార్స్లో నడుస్తుంటే సేవకులు వినయంగా తలలు వంచారు.
కారిడార్ చివర పెద్ద హాలు. ఆయన ఆ హాలులోకి ప్రవేశించగానే ప్రపంచపు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, విదేశీయులు ఒక్కసారిగా పెద్ద పెట్టున అనంతానంత స్వామికి జై అని ముక్త కంఠంతో అరిచారు. అనంతానంత స్వామిని మీరెప్పుడైనా చూశారా? డిప్యూటీ కమిషనర్ అడిగిన ప్రశ్నలకి అధికారులందరూ మొహామొహాలు చూసుకున్నారు. అవును, ఈ ఫైల్ ఆయన గురించే. ఆనకట్ట తెగి నదీ ప్రవాహం తోసుకు వచ్చినట్టు ఆ గదిలో కలవరం చెలరేగింది. సిబిఐ ఆఫీసర్లన్న విషయం కూడా తాత్కాలికంగా మరచిపోయి వారిలో వారు మాట్లాడుకోసాగారు. డీసీ స్వరం కొనసాగింది. ప్రధానమంత్రి దేశంలో ఏదైనా ఆనకట్టకి శంకుస్థాపన చెయ్యాలంటే దానికి ముహూర్తం ఆయన పెట్టాలి. ముఖ్యమంత్రి గుళ్ళో విగ్రహ స్థానం మారుస్తే దానికి ఆయన పూజ చెయ్యాలి. హస్త సాముద్రికంలో ఆయనంత గొప్పవారు లేరని అధికార పక్షము, ప్రతిపక్షము ఏకగ్రీవంగా అంగీకరిస్తాయి. ఆయన ఎవరి చెయ్యి అయినా చూసి నువ్వు 4 రోజుల్లో చచ్చిపోతావు అని చెప్తే వారు మరణించడం ఖాయం. చిత్రమేంటంటే ఈ మరణం అనేది జ్వరం వల్ల, యాక్సిడెంట్ వల్ల కాదు. యాక్సిడెంట్ లాంటి హత్య వల్లో, అత్యాచారం వల్లో జరుగుతుంది. ఇంత గొప్పగా ఆయన మరణాన్ని శాసించగలడు. గత 2 సంవత్సరాల్లోనూ దాదాపు 60 మందికి ఆయన సాముద్రికం చెప్పాడు. ఆ 60 మంది మరణించారు. మరణాన్ని ఆ విధంగా ఆయన శాసిస్తాడు. చనిపోయిన 60 మందిలో 50 మందికి రాజకీయాలతో సంబంధం ఉంది. మత్తు పానీయాలు, గంజాయి, మార్జువానా, స్త్రీలు, బంగారం, స్మగ్లింగ్, వీటన్నిటిలో ఏది లాభసాటి వ్యాపారం? ఇవేమీ కాదు. అన్నిటికన్నా మంచి వ్యాపారం రాజకీయం. ఎలాగో ఒకలా ఒక వ్యక్తిని మంత్రిని చెయ్యి, 10% కమిషన్ అడుగు, 5 సంవత్సరాల్లో ₹1 కోటి దాకా వస్తుంది. ఆ కోటిలో మళ్ళీ 10% ఖర్చు పెడితే ఒక స్థానం ఖాళీ చేయించడానికి ఒక మంత్రిని లంచగొండి అని నిరూపించి రాజీనామా చేయించవచ్చు. ప్రతిపక్షం మీటింగ్లో బాంబులు పెట్టి 2-3 చంపి అది అధికార పక్షమే చేసిందని ప్రజల్లో భ్రాంతి కలిగించవచ్చు. అనంతానంత స్వామి టెక్నిక్ ఇదే. గదిలో అధికారులు విస్తుపోయి వింటున్నారు. అంగవైకల్య బాలానంద ట్రస్టు, వృద్ధ జనోపకార సంఘం, దీన జనోద్ధరణ సమాఖ్య, వితంతు రక్షణ పరిషత్ లాంటి ఎన్నో సంస్థలకి దాదాపు 400 కోట్ల ధనానికి ఆయన అధికారి. అలాంటి వ్యక్తి మీద సిబిఐ. డీసీ స్వరం తిరిగి వినిపించింది. హిందువులు స్వతహాగా సహనశీలురు. ఆ గుణమే వారిలో లేకపోతే దేశం ఇలా ఉండేది కాదు. దేశపు మైనారిటీ వర్గాల్లో సుస్థిరతా భావం తగ్గే కొద్దీ అలజడి పెరుగుతుంది. సరిగ్గా ఈ పాయింట్నే పట్టుకున్నాడు అనంతానంత స్వామి. అయితే ఇదంతా ఎంతో సిస్టమేటిక్గా ఎవరికీ అనుమానం రాకుండా చేశాడు. దాదాపు 20 సంవత్సరాల కృషి ఉంది దీని వెనక. మతం ఆయన ఆయుధం, వెపన్. రాజకీయం ఆయన ఆట, గేమ్. ఆయన విమానం దిగుతూ ఉంటే 100 మంది పూర్ణ కుంభాలతో నిలబడి ఉంటారు. విదేశాలకు వెళ్తే విదేశాంగ మంత్రి వీడ్కోలిస్తాడు. ఇంత మహోన్నతమైన వ్యక్తి, మత పరిరక్షకుడు, రాజకీయాధినేత, నిర్ణయ నిర్దేశకుడు అయిన అనంతానంత స్వామి యొక్క చీకటి కోణాన్ని నేను 2 సంవత్సరాలుగా శోధించాను. చాప క్రింద నీరులా వలపన్ని ప్రతి చర్యని భూతద్దంలో చూసి రికార్డు చేశాను. ఆ కాగితాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. అయితే అతడి మీద యాక్షన్ తీసుకునేటంత రుజువు ఏది నాకు లభించలేదు. ఆమె ఆగింది. ఈరోజు సాయంత్రం రవీంద్ర కళాక్షేత్రంలో ఒక నాటక ప్రదర్శన జరగబోతోంది. ఇందిరాగాంధీ మహిళా కళాకారులు ఈ ప్రోగ్రాంని అనాథ బాలికల సహాయార్థం ఏర్పాటు చేశారు. కళాభారతి అన్న సమాజం వారు ఈ ప్రదర్శన ఇస్తోంది. దీనికి అధ్యక్షత వహిస్తున్నది పరిశ్రమల మంత్రి సూర్యారావు. నాకు లభించిన రహస్య సమాచారం ప్రకారం ఆయన్ని హత్య చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. వింటున్న వాళ్ళు ఆసక్తిగా చూశారు. గుసగుసలు బయలుదేరాయి. వారం రోజుల క్రితం స్వామి సూర్యారావు చెయ్యి చూస్తూ అపాయముంది నాయనా, జాగ్రత్త అని హెచ్చరించడం కాకతాళీయం కావచ్చు. కానీ ఈ ప్రయత్నం జరుగుతూ ఉండగా కనీసం ఒక టెర్రరిస్ట్నైనా మనం పట్టుకోగలిగితే చాలా సమాచారం బయటపడవచ్చు. సర్స్, ఇంతకాలం ఈ విషయాలన్నీ నా ఒక్కదానికే పరిమితం. ఈరోజు మీ అందరి సహకారం కావలసి రావడంతో ఇన్నాళ్ళు నేను సేకరించిన సమాచారాన్ని మీ ముందుంచుతున్నాను. ఈ ఫైల్ పూర్తిగా చదవండి. ఈ విషయాలన్నీ అత్యంత రహస్యంగా, గోప్యంగా ఉంచాలని మీకు నేను చెప్పనవసరం లేదు. ఈ సాయంత్రం మనం అక్కడికి వెళుతున్నాం. మన కోడ్ కాలర్.
హత్య ప్రదేశంలో గానీ మీటింగుల్లో గానీ ఆఫీసర్లు ఒకరినొకరు గుర్తుపట్టడానికి ఒక కోడ్ ఏర్పరచుకుంటారు. ఆ కోడ్ చివరి నిమిషంలో మాత్రమే వెల్లడి చేయబడుతుంది. ఆ రోజు కాలర్ పైకి కాస్త లేవడం గుర్తు. సూర్యారావు గారిని ఈరోజు ప్రదర్శనకి వెళ్లడం మానుకోమని సలహా ఇద్దామా? ఎవరో అడిగారు. మనకేదో ఆచూకీ అందగానే మంత్రుల్ని ప్రోగ్రాంలు మానుకోమని సలహా ఇస్తే దేశంలో ఒక్క ప్రముఖుడు కూడా బహిరంగంగా ఇక హాజరవడానికి వీలుండదు. మనం అక్కడ ఆయనకి రక్షిత వలయం ఏర్పరచాలి. వాళ్లని పట్టుకోవడానికి ఇంతకన్నా మంచి అవకాశం మరొకటి రాదు. మన శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం మరొకటి లేదు. బెస్ట్ ఆఫ్ లక్ అందామే. అందరూ నిశ్శబ్దంగా లేచారు. అనంతానంత స్వామి చుట్టూ సిబిఐ వల. సిబిఐ చరిత్రలో ఇంత పెద్ద ఆపరేషన్ గతంలో ఎప్పుడూ జరిగి ఉండదు. అందరి మనసులు టెన్షన్తో నిండి ఉన్నాయి. ఆ విగ్రహాన్ని చూసి ఎవరూ అది ఒక గదిలోది అనుకోరు. బిర్లా మందిరపు అంతర్భాగపు గర్భగుడి కన్నా 10 రెట్లు విశాలంగా ఉంది. విగ్రహమే 6 అడుగుల పొడవుంది. అనంతానంత స్వామి ఇంట్లో పడగ్గది పక్కనే ఉన్న పూజా మందిరమది. పట్టుపంచె సర్దుకుంటూ అక్కడికి హడావిడిగా ప్రవేశించాడు సిబిఐ చీఫ్. ఆయన మరో 2 ఏళ్లలో రిటైర్ అవ్వబోతున్నాడు. అనంతానంత స్వామిని అపర భగవదావతారంగా చూస్తున్నాడాయన. భగవంతునికి వ్యతిరేకంగా ఎంక్వైరీనా? అపచారం. రావడంతోనే స్వామి కాళ్ల మీద పడ్డాడు. 10 నిమిషాల క్రితమే మా డిపార్ట్మెంట్లో నాకో విషయం తెలిసింది స్వామి, పరిగెత్తుకు వచ్చాను అన్నాడు. ప్రజల ఉసురు రాముడికే తప్పలేదు. నీలాపనింద కృష్ణుడినే వదిలిపెట్టలేదు. నేనెంత నాయనా, ఎంక్వైరీకి రాని మంచిదేగా. చీఫ్ అదిరిపడి, మీకంతా తెలిసిందా స్వామి అన్నాడు. నీ క్రింది అధికారి డిప్యూటీ కమిషనర్ మాట్లాడిన ప్రతి మాట నాకు తెలిసింది నాయనా. చీఫ్ చేతులెత్తి నమస్కరిస్తూ, మీరు కాలజ్ఞానులు మహాప్రభో. 10 నిమిషాల క్రితం జరిగిన రహస్య సమావేశం గురించి కూడా మీకు తెలిసిందంటే మీరు యుగ పురుషులు. మీ మీద చర్య తీసుకోబోతున్నారంటే ఇక మాకు మా డిపార్ట్మెంట్కి పుట్టగతులుండవు అంటూ ఏడ్చాడు. ఇంత మూర్ఖులు, దైవభక్తితో జ్ఞానేంద్రియాలు మూసుకుపోయిన వారు, మతం పట్ల అవసరమైన దానికంటే ఎక్కువ నమ్మకం ఉన్నవారు సిబిఐ లాంటి దేశపు అత్యంత ప్రధాన డిపార్ట్మెంట్లో ఉంటారా అంటే ఉంటారు. నాయనా, నా మీద అత్యంత భక్తితో నువ్వొచ్చి ఆ ఫైలు సంగతి చెప్పబూనావు. నీ భక్తికి మెచ్చి నీకో తాయెత్తిస్తున్నాను. ఇంతకు ముందిచ్చిన దానికన్నా ఇది మరింత ప్రభావం కలది అన్నాడు స్వామి. కృతజ్ఞుని స్వామి. స్వామి చీఫ్ భుజపు దండకు కట్టబడి ఉన్న తాయెత్తు తీసి స్వయంగా మరో తాయెత్తు కట్టాడు. ఆ రెడ్ ఫైల్ సంగతి నేను చూసుకుంటాను స్వామి అన్నాడు. అక్కర్లేదు నాయనా, దైవకృప వల్ల ఎప్పటి విషయాలప్పుడు దివ్య దృష్టితోనే గ్రహించగలను. తల్లడిల్లే భక్తితో చీఫ్ మరోమారు ప్రమాణం చేసి వెళ్ళిపోయాడు. స్వామి అటువైపు చూస్తూ చేతిలోని పాత తాయెత్తుని వేళ్లతో విప్పాడు. బ్యాటరీ అయిపోయిన మైక్రోఫోన్ కింద పడింది. ఇంతలో ఒక వ్యక్తి అక్కడికొచ్చాడు. అతడి పేరు రామ్లాల్. ఆ సాయంత్రం వ్యవహారం నడపాల్సింది అతడే. ఈరోజు మనం చేయబోయే పని సిబిఐకి తెలిసిందట. కోడ్ కాలర్ లిఫ్టింగ్. ఆడిటోరియం అంతా వాళ్ళుంటారేమో. ప్రోగ్రాం రేపటికి మార్చనా స్వామి? వద్దు నాయనా, యద్భావం తద్భవతి. వాళ్ళందరూ ఉండటమే మంచిది. తిరిగి పూజలో మునిగిపోయాడు స్వామి. రామ్లాల్ అక్కడి నుంచి బయలుదేరి థియేటర్ దగ్గరకొచ్చాడు. అక్కడికింకా ప్రేక్షకులు చేరుకోలేదు. సాయంత్రం 5 కావస్తోంది. అతడి మనసులో ప్లాన్ క్లియర్గానే ఉంది. హత్యకి 4గురిని ఉపయోగించదలుచుకున్నాడు. వాళ్ళకి పేర్లు లేవు. A1, A2, A3, A4 అంతే. నాటకం ట్రూప్ వాళ్ల కలకలం మాత్రం గ్రీన్ రూమ్లోంచి వినబడుతుంది. రామ్లాల్ తలెత్తి ముఖద్వారం వైపు చూశాడు. పెద్ద తోరణంలాంటి గుడ్డ వేలాడుతూ ఉంది. వికలాంగుల సహాయార్థం ఇందిరాగాంధీ మహిళా కళాశాల నిర్వహణలో కళాభారతి నాటకం. ఆఖరి పోరాటం. రామ్లాల్కి ఎందుకో నవ్వొచ్చింది. ఏ పోరాటమూ లేక అతడి చేతులు దురద పెడుతున్నాయి. ఇప్పుడు సిబిఐ రంగంలోకి దిగింది. కాస్త దురద తీరవచ్చు. దేశపు నెంబర్ 1 చీకటి ప్రపంచపు లీడర్ క్రింద పనిచేయడంలో ఇష్టం అదే. థ్రిల్స్ ఉండవు, పోరాటాలుండవు. ఇన్నాళ్లకి కోరిక తీరబోతుంది. అదే సమయానికి లోపల రక్షణ ఏర్పాట్లు చూస్తున్న డిప్యూటీ కమిషనర్ మనసంతా ఉద్విగ్నత నిండి ఉంది. ఇంత పెద్ద చీకటి ప్రపంచానికి ఎదురుగా ఒంటరిగా పోరాడింది తను ఒక్కతే. ఈరోజు 10 మందికి తెలిసింది. ప్రభుత్వంలో 25% మంది వాళ్ల మనుషులున్న పరిస్థితుల్లో
ఈ విషయం రహస్యంగా ఉండదిక. 2 సంవత్సరాల కష్టం ఈ సాయంత్రం ఫలితమివ్వాలి. వేచి చూడు అన్నది సిబిఐ ట్రైనింగ్లో చెప్పే మొదటి పాఠం. ప్రస్తుతం చేస్తున్న పని అదే. ఇన్నాళ్ళు వేచిన దానికి ఫలితం ఈరోజు కనబడాలి. డీసీ దృష్టి ఎదురుగా ఉన్న బ్యానర్ మీద పడింది. ఇందిరాగాంధీ మహిళా కళాశాల ఆధ్వర్యంలో ఆఖరి పోరాటం. అవును, తనకిదే బహుశా ఆఖరి పోరాటం కావచ్చు. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి స్వామి మీద పగ తీర్చుకోవడానికి ఇదే అవకాశం కావచ్చు. సునాదమాల కాళ్ళు వణికాయి. ఆ అమ్మాయికి కాళ్ళు వణకడం కొత్త కాదు. బస్సులో వెళుతున్నప్పుడు ఎవరైనా రౌడీ దూరం నుంచి నవ్వినా సరే ఆవిడ కాళ్ళు వణుకుతాయి. డబ్బు అందిస్తూ కండక్టర్ చేయి తగిలించినా కాళ్ళు వణుకుతాయి. వెంటనే స్నానం చేయాల్సిందే. ఈరోజు మరీ ఎక్కువగా వణకడానికి కారణం ప్రిన్సిపల్ ఆమెతో, అమ్మాయి, నువ్వు మెయిన్ గేట్ దగ్గర నిలబడి మంత్రి గారికి పుష్పగుచ్చం అందించు అనడమే. ప్రిన్సిపాల్ గత వారం రోజులుగా తెగ హడావిడి పడుతోంది. మంత్రిగారి దృష్టిలో ఎలాగైనా పడి పరిచయం పెంచుకుని తన ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని ఆవిడ ఆశ. కాలేజీ బ్యూటీ సునాదమాలని ముఖద్వారం దగ్గర నిలబెట్టడంలో ఆమె ఆశయం అదే. ఎవరైనా సరే ఆ అమ్మాయిని ఒక్కసారి చూస్తే కాసింత దూరం వెళ్ళి తిరిగి మళ్ళీ చూడాల్సిందే. అంతటి స్టన్నింగ్ బ్యూటీ ఆమె. ఆమె బ్రిలియంట్ స్టూడెంట్ కాదు, కానీ ఒద్దికైన అమ్మాయి. ఆమెలో ఉన్న ఒకే ఒక్క దుర్గుణం భయం. అయితే అంత అందమైన అమ్మాయికి భయం కూడా ఒక అర్హతగానే జోడైంది. దాదాపు 4 గంటల నుంచి ఆమెకు ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి. సాయంత్రం ఎప్పుడవుతుందా అని చూస్తోంది. ఆయన వస్తాడు, లోపలికి వెళతాడు. గుమ్మం దగ్గర నిలబడి పుష్పగుచ్చం అందించాలి. అంతే తాను చేయవలసింది. కానీ అందిస్తుండగా అది జారిపోతే, ఆయన దాన్ని చూసుకోకుండా లోపలికి వెళ్ళిపోతే? అన్ని ప్రశ్నలే. తాను క్రింద వైపు పట్టుకుంటే ఆయన మధ్యలో పట్టుకుంటూ తీసుకుంటారా? తానే మధ్యలో పట్టుకుని అందించాలా? ఆయన చేతులు తగిలితే ఎలా? అందించాక నమస్కారం పెట్టాలా? అవసరం లేదా? ఆయన్ని సీటు వరకు తీసుకువెళ్లాలా? ఆ విషయం ప్రిన్సిపాల్ చూసుకుంటుందా? సాయంత్రం వరకు అన్ని అనుమానాలే. 6 అయింది. వేగంగా కొట్టుకుంటున్న గుండెతో గుమ్మం దగ్గర నిలబడి ఉంది సునాదమాల. అతిథులు ఒక్కొక్కరే వస్తున్నారు. అతిథులతో పాటు 4 ఆగంతకులు కూడా వచ్చి తమ తమ సీట్లలో కూర్చున్నారు. A1, A2, A3, A4. 6:15 అయింది. 6:20. గ్రీన్ రూమ్లో నికుంజ్ విహారీ హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. కళాభారతి ట్రూపు అతడిదే. ఆఖరి పోరాటం నాటకానికి అతడే దర్శకుడు. ఆ నాటకంలో అతడిది మంత్రి పాత్ర. అదే నాటకంలో అతడి మిత్రుడు ఆటో డ్రైవర్ వేషం వేస్తున్నాడు. అతడి పేరు పద్మాకర్. వారిద్దరూ మంచి స్నేహితులు. నికుంజ విహారికి తండ్రి లేడు. తల్లి వర్ధని లక్షాధికారిణి. ఆమె తండ్రి ఆమెను పెద్ద ఆస్తికి వారసురాలిగా మిగిల్చి మరణించాడు. ఆస్తిని నిలబెట్టుకునే లౌక్యం ఆమెకు లేదు. నమ్మకస్తుడైన మేనేజర్ కూడా వృద్ధుడయ్యాడు. కొడుకు చేతికి అందొస్తాడనుకుంది, కానీ అతడేమో నాటకాలంటూ ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు. ఆమెకు అదొక్కటే బాధ. విహారిలో పట్టుదల, కృషి లేదని కాదు, బిఏ పాస్ అయ్యాడు. అతడి దృష్టంతా నాటక సమాజం మీదనే. అతడు స్థాపించిన కళాభారతి 3 సంవత్సరాల్లో ఆంధ్రదేశపు ప్రతిష్టాకరమైన నాటక సమాజాల్లో ఒకటిగా మారిందంటే దానికి కారణం డబ్బొక్కటే కాదు, అతడి కృషి కూడా. అది తల్లికి తెలుసు. ఆమె బాధంతా కొడుకు తన ప్రతిభని అనవసరమైన విషయాల మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాడని. భర్త పోయినప్పటి నుంచి ఆమె ఎక్కువగా భక్తిని, మౌనాన్ని ఆశ్రయించింది. ఆమెలో మంచితనం ఎంత ఉందో దానికి 2 రెట్లు అమాయకత్వం కూడా ఉన్నదనడానికి చిన్న ఉదాహరణ చాలు. వాళ్ళింట్లో ఉండే వంటవాడి పేరు గంగులు. పద్మాకర్కి వాడికి మంచి దోస్తి. ప్రశస్తమైన వంటవాళ్లందరూ బెంగాలీలన్న పద్మాకర్ సలహాల మీద తన పేరుని గంగులీగా మార్చుకున్నాడు. వాడికి 3 భార్యలు. డబ్బు అవసరం ఎక్కువ. వారికి కూడా నాటకాల పిచ్చి కాస్త ఉంది. ఇంకో 4 రోజుల్లో పండగనగా వాడి 3 భార్యలు తమకి చీర కొని పెట్టకపోతే వాడి వెన్నెముక విరగ్గొట్టి సుమంగళి చిత్రంలో సావిత్రిలా అయిపోతామని విడివిడిగా అల్టిమేటం ఇచ్చారు. అంత తక్కువ సమయంలో అంత డబ్బు ఎలా సంపాదించాలో తెలియడం లేదు వాడికి. అంత తలములకలవుతున్న పరిస్థితుల్లో పద్మాకర్ వాడికో సలహా ఇచ్చాడు. అమ్మగారి దగ్గరే తన నటనా సామర్థ్యాన్ని పరీక్షించుకుందామనుకుని ఒక నాటకాల కంపెనీ దగ్గర మేకప్ వేయించుకుని ఇంటికొచ్చాడు. అమ్మా, పొద్దున వచ్చి మీరు శివాలయం పక్కనున్న పుట్టలో పాలు పోశారు కదా అన్నాడు. అవునంది వర్ధనమ్మ. మీరు
వేడి పాలు పోసినట్టున్నారు. పాము చనిపోయిందమ్మా విషాదంగా అన్నాడు. వర్ధనమ్మ మొహం వాడిపోయింది. నిజమా అంది. అవునమ్మా, మీరలా పాలు పోసి వెళ్ళగానే అది పుట్ట నుంచి బయటకొచ్చింది. తోలు కాలి అక్కడికక్కడే మరణించింది. పక్కనే ఉన్నాను నేను. ఎవరా అని చూస్తే మీరు. ఆమెకు దుఃఖం ఒక్కటే తక్కువ. అయ్యో, ఇప్పుడెలా అంది. 500 ఖర్చు పెట్టి అర్చన చేయించాలి తల్లి. తర్వాత ఒక ఇత్తడి పాముని కూడా దానమివ్వాలి. ఆమె శివస్తోత్రం పఠిస్తూ లోపల నుంచి డబ్బు తీసుకువచ్చి ఇచ్చింది. గంగూలీ అది తీసుకుని వెళ్ళిపోయాడు. కథ సుఖాంతమయ్యేదే. కాని అప్పుడే పద్మాకర్, విహారీ వచ్చి వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎరా, మక్కెలిరక్కొట్టమంటావా, పోలీసుల్ని పిలిపించమంటావా? వాడు చేతులు జోడించి, రెండింటిలో ఏదైనా చెయ్యండి బాబు, కానీ డబ్బులు వెనక్కి లాక్కొని మాత్రం ఇంటికి పంపించకండి అన్నాడు నిజాయితీ ధ్వనిస్తున్న దుఃఖంతో. ఎందుకట? మీకన్నా పోలీసుల కన్నా నా భార్యల బాధ ఎక్కువ. వారితో మీరు పోటీ పడలేరు. వర్ధనమ్మ నవ్వుకుని వాడికి డబ్బిచ్చి పంపించి వేసింది. నువ్విచ్చిన అలుసేనమ్మా ఇది. ఉద్యోగంలో నుంచి తీసేయక పైగా ఇంకా డబ్బులిస్తావా? పోనీలేరా, కావలసినంత డబ్బే తీసుకున్నాడు. ఆ భయంలో బంగారు పాము అడిగినా ఇచ్చి ఉండేదాన్ని. అందులోనైనా వాడి నిజాయితీ కనబడుతుంది కదా అంటూ నవ్వేసిందావిడ. ఇంకా మంత్రిగారు రాలేదుట్రా? పద్మాకర్ మాటలకి ఆలోచనల నుంచి తేరుకుని చూశాడు విహారీ. హాల్ నిండిపోయింది. జనంలో విసుగు కూడా ఎక్కువైనట్టు ఈలలు చప్పట్లు వినిపిస్తున్నాయి, చూసావా? ఏం చేద్దాం మరి? అదే ఆలోచిస్తున్నాను. పద్మాకర్ విసుగ్గా గ్రీన్ రూంలోకి వెళ్ళాడు. విహారీ తెర కాస్త పక్కకు తప్పించి ఆడిటోరియంలోకి చూశాడు. కిటకిటలాడుతున్నారు జనం. నిజమైన ఆర్టిస్టులకి అంతకన్నా సంతోషమేముంటుంది? అతడు వాచి చూసుకున్నాడు. 7:30 అయింది. మంత్రిగారి కోసం ఇంకా ఎంతసేపు వేచి చూడాలో తెలియదు. అలా అతడు బయటకు చూస్తున్న సమయాన గుమ్మం దగ్గర నిలబడిన అమ్మాయి మీద అతని దృష్టి పడింది. ముందు ఆ సునాదమాలని చూసి రవీంద్ర కళాక్షేత్ర గుమ్మం దగ్గర నిలబెట్టిన ప్రతిమ అనుకున్నాడు. పూలగుచ్చం భయం భయంగా పట్టుకుని నేలకి కాళ్ళు అంటుకుపోయినట్టు నిలబడి ఉంది ఆమె. కానీ అంతలోనే ఆ ప్రతిమ కదలడం చూసి తన భ్రమకి నవ్వు రాకపోగా అంత అందమైన అమ్మాయిలుంటారా అని అతడికి ఆశ్చర్యం వేసింది. ఆమె వెన్ను గాంధీవాన్ని, వక్షం కురుక్షేత్రాన్ని, కనుబొమ విల్లుని, కంఠం పాంచజన్యాన్ని, కళ్ళు రథచక్రాల్ని గుర్తుకు తెచ్చాయి. ఒంట్లో యుద్ధం ప్రారంభమైంది. స్త్రీల కళాశాల వారు ఈ నాటిక ఏర్పాటు చేశారని తెలుసు. కానీ ఆ కళాశాలలో ఇంత అందమైన అమ్మాయిలుంటారని తెలీదు. నికుంజ విహారీ ఆ అమ్మాయి కేసి చూస్తూ అలా ఎంతసేపున్నాడో తెలీదు. ఏం చేద్దాం గురూ అని వెనక నుంచి అంటున్న పద్మాకర్ దృష్టి కూడా ఆ అమ్మాయి మీద పడింది. మై గాడ్ అన్నాడు ఆమె అందానికి విసిపోయి. ఏం గురూ, లవ్ ఎట్ ఫస్ట్ సైటా? నీ మొహం, నాకిటువంటి ఫస్ట్ సైట్ల మీద నమ్మకం లేదు, కానీ అమ్మాయి చాలా అందంగా ఉంది కదూ. ఆ విషయం ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టినా ప్రతిపక్షం కూడా ఒప్పుకుంటుంది. కానీ సాధారణంగా ఇంత అందమైన అమ్మాయిల మెదళ్లలో అమూల్ మిల్క్ పౌడర్ తప్ప మరేమీ ఉండదు అన్నాడు విహారీ. నేనొప్పుకోను. అందమైన వాళ్లలో తెలివితేటలున్న వాళ్ళు కూడా ఉంటారు. పందెం కాస్తావా? పందెం నువ్వు ఓడిపోతే ఆ అమ్మాయితో ఐ లవ్ యూ అనిపించుకోవాలి. నిజంగా? అంత అందమైన అమ్మాయికి అందంతో పాటు తెలివి ఉంటే నేను ఈ పందెం ఓడిపోతే ఐ లవ్ యూ అనిపించుకోవడం ఏంటి కర్మ? పెళ్ళే చేసుకుంటాను. పందెం అన్నాడు. పందెం ఓడిపోతే చాలా చిక్కుల్లో పడతావు గురు. ఓడిపోను. ఆ టోపీ ఇలా ఇవ్వు అన్నాడు విహారీ. పద్మాకర్ తెల్లబోయి ఎందుకు అన్నాడు. ఆ మంత్రిగారు రావడానికి ఇంకా ఎంతసేపు పడుతుందో ఏంటో. నేనే టోపీ పెట్టుకుని ఆ ముఖద్వారం నుంచి లోపలికి వచ్చేస్తాను. మీరు ఈ లోపల నిజంగానే మంత్రిగారు వచ్చారన్న ఉద్దేశంతో తీసినట్టు తెర తీయండి. నాటకం ప్రారంభిద్దాం. తెర లేచాక ఈ పట్టుచీర ప్రిన్సిపాల్ మాత్రం ఏం చేస్తుంది? సునాదమాల చేతిలో పుష్పగుచ్చం కేసి చూస్తూ అన్నాడు విహారీ. ఆ గుచ్చాన్ని ఆ అమ్మాయి మంత్రిగారి కోసమే పట్టుకుని ఉన్నదని అతడికి తెలుసు. ఆ రోజు రవీంద్ర కళాక్షేత్రంలో మినిస్టర్ సూర్యారావుని హత్య చేసే ప్లాను, దాన్ని ఎలా అమలు జరపాలో అన్న వ్యూహం రచించింది లాయర్ పరమేశ్వరం. అనంతానంత స్వామికి పరమేశ్వరం మెదడు లాంటివాడు. ప్రధానమంత్రిని నలుగురి మధ్య చంపిన హంతకుడిని కూడా కోర్టులో వాదించి బయటకు తీసుకురాగల సమర్థుడు. అంత తెలివైనవాడు మంచికి అవతలి వైపు ఉండడం దేశం చేసుకున్న దురదృష్టం.
అతడు ప్రధానమంత్రిని కూడా ప్రశ్నించగల లాయరు. తన తెలివితేటలతో సుప్రీంకోర్టుల జడ్జిలని తికమక పెట్టగల సమర్థుడు. సిబిఐ డిప్యూటీ కమిషనర్ దృష్టి లాయర్ పరమేశ్వరం మీద కూడా ఉంది. అనంతానంద స్వామి తన విజయమంతా 4 స్తంభాల మీద ఉంది అని అంతరంగికులతో అంటూ ఉంటాడు. అందులో ఒక స్తంభం లాయర్ పరమేశ్వరం, మరొక స్తంభం రామ్లాల్, 3వ స్తంభం ఒక రాజకీయ నాయకుడు, 4వ స్తంభం ఏమిటో ఎవరో డిప్యూటీ కమిషనర్ ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు. అనంత స్వామి నవ్వులాటకు ఈ ఉదాహరణ ఇచ్చినా ఆ మాటల్లో నిజం ఉందని డీసీ సిబిఐకి తెలుసు. పరమేశ్వరానికి అమెరికన్ గూఢచారి సంస్థ సిఐఏ, రష్యన్ గూఢచారి సంస్థ కేజీబీలతో కూడా సమానమైన సంబంధాలున్నాయని వినికిడి. అతడి తెలివితేటలు అపురూపం, అనిర్వచనీయం. అతడికి 50 ఏళ్లుండొచ్చు. భారతంలో శకిని, ద్రోణుడు మొదలైన వారి అంశతో ఆ తెలివితేటలతో పుట్టాడు. ఆ లాయరు పథకం సరిగ్గా సాగితే మరో 4-5 సంవత్సరాల్లో అనంత స్వామిని భారతదేశానికి నియంత్రణ చేయబోతున్నాడతడు. దాదాపు 10 సంవత్సరాల కృషి ఉంది దీని వెనక. ఈరోజు జరగబోతున్న హత్యా ప్రయత్నం దానికి మెట్టు. అటువంటి లాయర్ పరమేశ్వరం ఎక్కిన కారు అప్పుడే రవీంద్ర కళాక్షేత్రంలో ప్రవేశిస్తోంది. అతడు తలెత్తి పైగుడ్డను చూసి నవ్వుకున్నాడు. ఆఖరి పోరాటం. ఇంకో అరగంటలో ఇక్కడ రక్తం ఏరులై ప్రవహిస్తుంది. రేపు పేపర్లో పెద్ద అక్షరాలతో ఈ వార్త ప్రముఖంగా ప్రచురించబడుతుంది. పోలీసుల అసమర్థత గురించి, వీలైతే మెజిస్టీరియల్ ఎంక్వైరీ, తర్వాత అన్ని వార్తల్లాగే ఇది చెప్పబడిపోతుంది. స్వామి స్విస్ అకౌంట్లోకి ₹1,00,00,000 క్రెడిట్. ఆఖరి పోరాటం. డబ్బున్నవాడిని డబ్బు లేని వాళ్ళందరూ కలిసి ఎదుర్కోవటం. ఏ రంగస్థలం మీద చూసినా, ఏ నాటకం చూసినా ఇదే థీమ్. చివరికి విప్లవకారుడైన హీరోనో, రేప్ చేయబడిన హీరోయినో స్టేజ్ మీద ఉపన్యాసం ఇస్తూ మరణించడంతో సమాప్తం. మరుసటి రోజు అదే స్టేజ్ మీద మరో ఆఖరి పోరాటం. అదే ఆఖరి అనుకుంటూ ఎన్నెన్నో పోరాటాలు. పరమేశ్వరం గుడ్డని చూస్తూ లోపలికి ప్రవేశించాడు. లోపల ఎన్నో ఆలోచనలు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రభావం చాలా లోతుకు పాతుకుపోయి ఉంది. మరో 10 సంవత్సరాల వరకు దాన్ని తొలగించడం కష్టం. ఆ స్థానం నుంచి ఆయన్ని ఎవ్వరూ కదపలేరన్నది నిర్వివాదాంశం. ఆ పరిస్థితుల్లో స్వామి దగ్గరికి ఒక ఆఫర్ వచ్చింది. ముఖ్యమంత్రిని గద్దె దింపితే ₹1,00,00,000. చాలా రహస్యంగా సంప్రదింపులు జరిగాయి. ఇచ్చేవారి పేరు గోప్యంగా ఉంచబడింది. స్వామిలో గొప్పతనం అదే. ఎవరికి ఎంతవరకు తెలియచేయాలో అంతవరకే చెప్తాడు. ఈ వ్యవహారంలో మొదటి మెట్టు సూర్యారావు అనే మంత్రిని చంపడం. దీనికి ముఖ్యమంత్రి పదవి దిగడానికి సంబంధం ఏంటో స్వామికి పరమేశ్వరానికి మాత్రమే తెలుసు. మినిస్టర్ సూర్యారావుని చంపే ప్రయత్నం చేసే బాధ్యత రామ్లాల్ది. ఆ సమయంలో అక్కడే దూరంగా ఉండి ఏదైనా గొడవ జరిగితే కోర్టు నుంచి తమ వాళ్లను బయటకు తీసుకొచ్చే బాధ్యత పరమేశ్వరంది. ఇలా ఎవరి బాధ్యతలు వారికి అప్పచెప్పాడు స్వామి. ఇక్కడ రామ్లాల్ గురించి కొంచెం చెప్పాలి. ఒక పరుగు పందెం క్రీడాకారుడు రోజు పరుగుని ఎలా ప్రాక్టీస్ చేస్తాడో, ఒక డాన్సర్ రోజు నాట్యాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తుందో, అతడు క్రైమ్ని అలా ప్రాక్టీస్ చేస్తాడు. డబ్బు కోసం కాదు, ఆ ప్రాక్టీస్ లేకపోతే తోచదు. ఒకరోజు ఎవరూ దొరక్కపోతే పనివాడిని పిలిచి బల్ల మీద చేతులు పెట్టమంటాడు. పాసెజ్ సినిమా చూసావా? వాడు వణుకుతూ లేదు బాబూ అంటాడు. నేను నిన్నే చూశాను అంటూ 2 లేడీ ఫింగర్స్ వాడి ఫింగర్స్ పక్కనే పెట్టి కత్తి తీసుకుంటాడు. చెప్పు, బెండకాయలు తగ్గొస్తానా, నీ వేళ్లు తగ్గొస్తానా? అందులో విలన్ ఇలాగే అడుగుతాడు. వాడు దాదాపు ఏడుస్తాడు. జవాబు చెప్పాలి, లేకపోతే పేకే తెగుతుంది. నా వేళ్లు తగ్గొస్తారు బాబు అంటాడు. బెండకాయలు తెగుతాయి. నీకు నిజం చెప్పడం కూడా చేత కాదురా, పోనీ అని వదిలేశా. ఈసారి నిజం చెప్పకపోతే నిజంగా వేళ్లు తగ్గొస్తాను. చెప్పు, ఈసారి దేని తగ్గొస్తాను? బెండకాయల్ని బాబు. చాప్ చాప్, వేళ్లు ముక్కలుగా తెగుతాయి. వాడి ఆక్రోశాల మధ్య అబద్ధం చెప్పావు, అందుకే వేళ్లు తెగాయి, నా తప్పు కాదురా అని నవ్వుతూ పోతాడు. అట్లాంటి క్రిమినల్ రామ్లాల్. రాత్రికి రాత్రి ఒక ఊరుని ఖాళీ చేయించగలడు. జాతీయ కార్మిక సంఘాల్లో 4 ఇతడి ఆధ్వర్యంలో ఉన్నాయి. 10 మంది అనుచరుల్ని వెంటేసుకుని అతడేదైనా నియోజకవర్గానికి వెళితే అక్కడ అతడు కోరుకున్న వ్యక్తి ఎమ్మెల్యే అవ్వవలసిందే. అతడేదైనా సమ్మె తలపెడితే మళ్లీ దయతో అతడు ఒప్పుకునే వరకు ఆ రాష్ట్రం ప్యారలైజ్ అవ్వవలసిందే. అతడు స్వయంగా హత్యలు చేసే స్టేజ్ దాటిపోయి చాలా రోజులైంది. పాత కేసులు చూసుకోవడానికి పరమేశ్వరం ఎలాగూ ఉన్నాడు.
అన్నీ కలిసి ఒక్క మాటలో చెప్పాలంటే భారత సైన్యం దగ్గర ఉన్న ఆయుధాల కన్నా అధునాతనమైనవి అనంతానంత స్వామి దగ్గర ఉన్నాయి. వాటి రక్షణ, వాటిని ఉపయోగించేది రామ్లాల్, ఆ వింగ్ కమాండర్. మినిస్టర్ సూర్యారావుని చంపడం రామ్లాల్కి పెద్ద సమస్య కాదు. తన 4 అనుచరుల్ని 4 స్థానాల్లో ఉంచాడు. మినిస్టర్ సూర్యారావు మీద A1 ఆయుధం పేలుస్తాడు. థియేటర్లో అతడి చుట్టూ 4 వరుసల్లో వాళ్ల అనుచరులే ఉంటారు. ఆయుధం పేలగానే వాళ్ళు A3ని కవర్ చేసేస్తారు. ఆ అయోమయం నుంచి పోలీసులు, ప్రజలు తేరుకునే లోపులో హంతకుడు బయటకొచ్చేస్తాడు. ఒకవేళ A3 పేల్చిన దానివల్ల సూర్యారావు మరణించకపోతే వెంటనే వరుసగా A1, A4లు పేలుస్తారు. A2 మాత్రం వీళ్లతో కలవకుండా విడిగా ఉంటాడు. రామ్లాల్ అతడికి ప్రత్యేకమైన సూచనలు కొన్ని ఇచ్చాడు. స్టేజ్ వెనక నుంచి ఈ ఆపరేషన్ అంతా అతడు చూసి ఏదైనా పరిస్థితి విషమిస్తే రంగంలోకి ప్రవేశించాలి. అతడు నెమ్మదిగా రంగస్థలం వెనక్కి బయలుదేరాడు. ఆ జనంలోనే కలిసిపోయి దాదాపు 100 మంది CBI ఆఫీసర్లున్నారు. ఎలాగో ఒక టెర్రరిస్ట్ను పట్టుకోవాలి. మొత్తం అంతా బయటకు లాగొచ్చు. ఇంతకన్నా మంచి అవకాశం రాదు. అయితే ఇదంతా మంత్రికి ఏమాత్రం అపాయం లేకుండా జరగాలి. డిప్యూటీ కమిషనర్ మనసులో పరమేశ్వరమే కదులుతున్నాడు. ఆడిటోరియంలో రామ్లాల్ ఉన్నాడు, పరమేశ్వరం ఉన్నాడు. ఇది సులభమైన ప్లాన్ అయి ఉండదు. ఏదో జరగబోతుంది. ఆలోచిస్తూ ఉండగా డిప్యూటీ దృష్టి స్టేజ్ వెనక్కి నక్కి వెళుతున్న A2 మీద పడింది. ఆ నడకలో తేడాని చీఫ్ కళ్ళు వెంటనే పసిగట్టాయి. ఇంతవరకు ఆఖరి పోరాటం యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా. మరి ఈ ఆడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.